తెలంగాణ బీజేపీలో రగులుకున్నటువంటి ఆ అగ్గి చల్లారినట్టేనా? ఈటెల రాజేందర్ బండి సంజయ్ ఎపిసోడ్ శుభం కార్డు పడ్డట్టేనా? ఢిల్లీలో పెద్ద మనుషుల జోక్యంతో, అమిత్ షా జేపీ నడ్డాల జోక్యంతో పూర్తిగా సద్దుమణిగినట్టు భావించాల్సిందేనా? ఇక ఎవరి నియోజకవర్గంలో ఎవరి పాత్ర ఏమిటి అన్నది ఒక క్లారిటీ వచ్చేసిందా? తో పాటు రాజాసింగ్ అంశం పైన కూడా ఒక చర్చ జరిగిందా? అసలు ఢిల్లీలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఢిల్లీలో ఏం జరిగింది? పంచాయతీకి ఒక తెరబడినట్టుగా వార్తలు వస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు బీజేపీలో రగులుకున్న అంతర్గత విభేదాలు, నేతలు దాదాపు ప్రత్యక్ష యుద్ధానికి ఎదిగిన వాతావరణం కొంచెం సద్దుమణినట్టే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారిని అమిత్ షా, జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పిలిపించుకొని రాష్ట్రంలో పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఎవరి పాత్ర ఏంటి అనే అన్ని విషయాల పట్ల చాలా క్లారిటీగా ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టమైన సమాచారం అందింది. ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఢిల్లీలో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతాయి. యాక్చువల్గా బీజేపీ అధిష్టానం అంతా ఇతర అంశాలతో చాలా బిజీగా ఉంది. ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయడం, తర్వాత తలెత్తిన పరిస్థితులు, కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నికలు, బీహార్ ఎలక్షన్స్, ఇంకో పట్ల అమెరికా దూకుడు, ప్రధానమంత్రి కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంతా కూడా బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చేయదాటిపోతున్నది. నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలలో కూడా ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ నాయకులు ఏంటి ఇట్లా చేస్తున్నారు, ఇదో క్రమశిక్షణ గలగానే పార్టీ అనుకుంటే వీళ్ళు ఎందుకు రోడ్డు మీద పడుతున్నారు, ఒకరిని ఎందుకు విమర్శించుకుంటున్నారు, అసలు రాజాసింగ్ సంగతి ఏంది, ఆయన మళ్ళీ పార్టీలోకి వస్తాడా రాడా, ఈటెల రాజేందర్ సంగతి ఏంది, అసలు పార్టీలో ఉండడా, కొత్త పాత గొడవ ఏంటి, అటు ఇవన్నీ గొడవలు నడుస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక సీరియస్ అంశంగా బీజేపీ అధిష్టానం టేకప్ చేసింది. పార్టీలో సీనియర్ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షానే తెలంగాణ వ్యవహారాలలో మొదటి నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్న అమిత్ షా ఈయన ఈ మొత్తం వ్యవహారం మీద దృష్టి పెట్టి అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అని తెలుసుకొని ఏం చేయాలో కూడా బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఎందుకు అంటే 3 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకు, తాజాగా రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉంది. బీజేపీలో క్రమశిక్షణ ముఖ్యం, బీజేపీలో చర్యలు ఉంటాయి, అధిష్టానానికి మేము నివేదిక సమర్పించినాం, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అద్దు దాటొద్దు, ఇవన్నీ మాట్లాడిన రామచంద్రరావు ఇప్పుడు ఇదంతా మా ఇంటి గొడవ, ఏదో ఇంట్లో మేము పరిష్కరించుకుంటాం, అంతా సర్దుమణిగిపోయింది, మేము అందరం ఐక్యంగానే ఉన్నాం, అంతా సవ్యంగానే ఉంది అనే మాట మార్చింది. దాంతోనే ఢిల్లీలో ఏం జరిగిందనే విషయం మీద మనం కొంచెం ఒక అంచనా. ప్రధానంగా ఏం జరిగింది, బండి సంజయ్ హుజురాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా ఈటెల రాజేందర్ హైదరాబాద్లో హుజురాబాద్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన భావోద్వేగ ప్రసంగం, ఈ రెండింటి నేపథ్యంలో వేడెక్కిన వాతావరణం ఒక అంశం. నెంబర్ 2 అంశం రాజాసింగ్ రాజీనామా చేసినప్పటికీ తాను మోడీ మనిషిని, తాను అమిత్ షా మనిషిని, తాను యోగి మనిషిని రాజాసింగ్ ప్రకటించుకోవడం, నేను బీజేపీ మనిషిని అని చెప్పుకోవడం, గోషమాల్లో ఉప ఎన్నికలు రావు అని చెప్పుకోవడంతో అసలు రాజాసింగ్ పార్టీలో మళ్ళీ చేరడానికి ఒక చర్చ. ఈ 2 అంశాలతో పాటు 3వ ప్రధాన అంశం అసలు పాత కొత్త అనే భేదాల వల్ల పార్టీకి బాగా నష్టం జరుగుతుంది, పార్టీకి కొత్త చేరిన వారికి ప్రాధాన్యత లేదు అనే అంశంలో సీనియర్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాత ఎంపీలు అంటే పార్టీకి పాత వారైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఈ ముగ్గురిని పిలవకుండా మిగతా 6 సమావేశం పెట్టారు. అందులో చాలా సీరియస్ అంశాలను చర్చించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం సంబంధించి అమిత్ షా ఆరాధీసి నివేదిక తెప్పించుకున్నాడు, పార్టీ వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా నివేదిక తెప్పించుకుని అసలు మొత్తంగా పార్టీలో వ్యవహారం చేయదాటిపోతున్నది, ప్రజల్లో చులకనైపోతున్నాం. ఒకవైపు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఢిల్లీ స్థాయిలో ప్రణాళికలు వేస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం ఒకరి మీద కొట్టుకోవడం ద్వారా బహిర్గతంగా విభేదాలు బహిర్గతం కావడం వల్ల పరిస్థితి బాగలేదు, ప్రజల్లో చులకన అయిపోతున్నాం, ఇమీడియట్ గా దీన్ని పరిష్కరించాలి అనే ఒక ఆలోచన అమిత్ షా చేసినట్టు మనకు చాలా స్పష్టంగా పడుతుంది. రామచంద్రరావుని పిలిపించుకొని అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పి నాయకుల మధ్యలో గొడవలు
ఉన్నాయి, వాటిని మేము పరిష్కరిస్తాం. ఢిల్లీ స్థాయిలో మేము ఏం చేయాలో తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ నాయకుడైనా అటు ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాయసింగ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా ముఖ్యమైన నాయకులు. వీరందరూ కూడా పార్టీకి అవసరం. ఏ ఒక్కరూ మనస్తాపం చెందకుండా, అసంతృప్తి చెందకుండా, పార్టీకి దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంటది. ఒక వాతావరణం సద్దుమణగాలి, పరిష్కారం కావాలి. ప్రజల్లో బీజేపీలో విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పడట్లేదు, రాయసింగ్ను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొందరు అనుకూలంగా ఉన్నారు. ఈ చర్చ కన్నా కూడా పార్టీ బలంగా ఉన్నది, పార్టీ సమైక్యంగా ఉన్నది, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక విశ్వాసం కల్పించడం ముఖ్యం. మీరు ఆ దిశగా ఆలోచించండి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీని మీద దృష్టి పెట్టాలి తప్ప మీ విభేదాలే బాగా హైలైట్ అయిపోతున్నాయి తెలంగాణలో. దాన్ని మీరు సవరించుకోండి, పరిష్కరించుకోండి అని చాలా స్పష్టంగా రామచంద్రరావు అమిత్ షా చెప్పినట్టు తెలిసింది. ఆ ఆదేశాల నేపథ్యంలోనే రామచంద్రరావు తాజాగా చిట్ చాట్ రూపంలో ఏం జరిగిందో ఇండైరెక్ట్ గా చెప్పేసిండు. మాది ఇంటి పోరు ఇది, మేము పరిష్కరించుకుంటాం అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పడంతో బీజేపీలో ఇప్పటికిప్పుడు ఈ గొడవ కొంచెం సర్దుమణిగినట్టు మాత్రం కనిపిస్తున్నది.